నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. దేవి శరన్నవరాత్రులు వచ్చేస్తున్నాయి. శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు చాలా ప్రధానం. 9 రోజుల పాటు దుర్గాదేవి విభిన్న రూపాలలో దర్శనమిస్తోంది. అయితే ఈ ఏడాది దసరా ఉత్సవాలు 9 రోజులు కాకుండా 10 రోజులు వచ్చాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజుకు ఒక ప్రత్యేక రంగు ఉంటుంది. ఇవి దేవి ఆశీర్వాదాలను ప్రతిబింబిస్తాయి. మరి నవరాత్రుల రంగులు, వాటి ప్రాముఖ్యత ఏంటి అన్న వివరాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం దుర్గామాత ఒక్కో వాహనంపై బయలుదేరి వస్తారట. అలా అమ్మవారు వచ్చే వాహనం ప్రపంచానికి పరోక్షంగా ఒక సందేశాన్ని ఇస్తుందట. ఒకవేళ చైత్ర నవరాత్రి ఆదివారం లేదా సోమవారం నాడు ప్రారంభమైతే అమ్మవారు ఏనుగు వాహనంపై వస్తుందని చెబుతారు. దీన్ని శుభప్రదంగా భావిస్తారు భక్తులు. దుర్గమ్మ ఏనుగుపై రావడం వలన వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, వృద్ధి శ్రేయస్సు కలుగుతుందని, దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. అలాగే భక్తుల కష్టాలు తొలగిపోయి సమృద్ధి సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ ఏడాది నవరాత్రి సోమవారం నాడు ప్రారంభమవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మవారి రాక హస్త నక్షత్రంతో సమానంగా ఉంటుంది. ఇది పండుగకు మరింత ప్రాధాన్యతనిస్తుంది. ఈసారి శరన్నవరాత్రులు ఈ నెల 22న ప్రారంభమై అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. కానీ ఈసారి మహానవమి అక్టోబర్ 1వ తేదీన రాగా 2న దసరా లేదా విజయదశమితో నవరాత్రులు ముగుస్తాయి. ఆ రోజునే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మరో విషయం ఉంది. ఈసారి దేవీ నవరాత్రి ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఈ నెల 24, 25 తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు. ఈ సంవత్సరం తృతీయ తిథి 2 రోజులు ఉన్నాయి. దీనివలన దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది. అదేవిధంగా నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవి అవతారానికి అంకితం చేయబడ రంగు ఒకటి ఉంటుంది. మొదటి రోజు శైలపుత్రి అవతారం తెలుపు రంగును సూచిస్తోంది. ఈ రంగు శాంతి, స్వచ్ఛత, సరళతకు ప్రతీక. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ క్రమంలోనే ఆ దేవి ఆశీర్వాదాలను పొందాలనుకునే భక్తులు మొదటి రోజు తెల్లని రంగు ధరించాలి. నవరాత్రి 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి అవతారానికి ఎరుపు రంగు. ఈ రోజున ఎరుపు రంగును ధరించాలి. ఇది శక్తి, ఆధ్యాత్మికత, అలాగే ఉత్సాహాన్ని సూచిస్తోంది. 3వ రోజు చంద్రఘంటాదేవి. ఈ అవతారానికి రాయల్ బ్లూ, నీలం రంగులోని ఒక ఛాయ. ఇది గొప్పతనాన్ని, ప్రశాంతతను సూచిస్తోంది. ఇక 4వ రోజు కూష్మాండదేవి అవతారానికి పసుపు రంగు. ఇది సంతోషం, ఆశను సూచిస్తోంది. ఈ రంగు జీవితంలో సానుకూలతను పెంచడంతో పాటు కొత్త ఆశలు సిగిరించేలా చేస్తుంది. 5వ రోజు స్కందమాత అవతారానికి ఆకుపచ్చ. ఈ రంగు జీవితంలో కొత్త ప్రారంభాలను సూచిస్తోంది. అలాగే శ్రేయస్సు, సమతుల్యతను సూచించడంతో పాటు ప్రశాంతతను ప్రసాదిస్తుంది. 6వ రోజు కాత్యాయని దేవి అవతారానికి బూడిద రంగు. సమతుల్యత, సరళతకు చిహ్నం. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని అంగీకరించాలన్న సందేశాన్ని ఇస్తుంది ఈ రంగు. ఇక తర్వాత 7వ రోజు కాళరాత్రి దేవి అవతారానికి నారింజ రంగు. ఈ రంగు సానుకూలత శక్తితో నిండి ఉంటుంది. ఈ రోజున నారింజ రంగును ధరించడం వలన ఉత్సాహంగా ఉండొచ్చు. అలాగే ఇది జ్ఞానాన్ని, సృజనాత్మకతను సూచిస్తోంది. ఇక 8వ రోజు మహాగౌరి అవతారానికి నెమలి ఆకుపచ్చ రంగు. ఈ పికాక్ గ్రీన్ ప్రత్యేకతను, వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. ఈ రోజున నీలం ఆకుపచ్చ రంగు ఛాయ ప్రత్యేకత చాటి చెబుతోంది. ఇక చివరిగా 9వ రోజు సిద్ధిదాత్రి దేవి అవతారానికి గులాబీ రంగు. ఈ రంగు ప్రేమ, ఆప్యాయతలతో పాటు సామరస్యాన్ని సూచిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.